మా అమ్మమ్మ తాతయ్య. ఆహా, హాయ్. ఎప్పుడూ మన పెళ్ళిలో చూడడమే. సడన్గా వచ్చారేంటి? హాస్పిటల్లో చెక్ చేయించుకోవడానికి వచ్చారా? ముసలాళ్ళంటే హాస్పిటల్లో చూపించుకోవడానికి వస్తారా? సకల రోగాలు దానికే ఉన్నాయి. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ యు నో. 4 మెట్లు ఎక్కేటప్పటికి నడ్డి నొప్పి నడుము పట్టేసింది అంటారు. ఆయన మాటలు నమ్మకం బాబు. మా మనవరాల్ని ఇళ్ళోసుకుందని వచ్చా. సాయంత్రం బస్కి వెళ్ళిపోతారుగా. కొన్నాళ్ళ పాటు నాకు తోడుగా మనతోనే ఉంటారు. ఈయనేంటి బెగర్ తినేసాడా? మళ్ళీ అదొక ఖర్చు. బామ్మగారు, ఆయనేంటండి అవాకేరా ప్రోగ్రామ్కి ఆలోచించినట్టు ఎలా షాక్ అయ్యాడు? నిద్రపోతున్నాడు బాబు. నిద్రపోతున్నాడా? తాతయ్య తాతయ్య. ఎస్ మై డియర్, వాట్ హ్యాపెండ్? కళ్ళు మూసి పడుకోవడం తెలుసు, కళ్ళు తెరిచి పడుకోవడం తెలుసు. నవ్వుతూ పడుకోవడం ఏంటండి? నేనంతే, కొంచెం వెరైటీ మనిషిని. వెరైటీ కోసం ప్యాంట్ మీదకి సెట్ట కిందకి వేసుకుని తిరక్కండి. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో చాలా దారుణాలు చూడలేక చచ్చిపోతున్నాం. ఆ ప్యాంట్లు మా పుట్టింటోళ్ళు కొన్నాయే. పెళ్ళైన సంవత్సరం దాకా నిక్కర్లు వేసుకుని తిరిగాడు. అంటే నువ్వు డిజైనర్ సారీ కట్టుకొని తిరిగేదానివా? గోని సంచులు కట్టుకు తిరిగేది. ఇది మాట్లాడటమే. ఇప్పుడు అవన్నీ ఎందుకులే తాతయ్య? ముందు మొదలెట్టింది ఆ ముసలిదే. నువ్వు ఇప్పుడే వయసుకొచ్చావు మరి. యా, ఇప్పటికీ మా ఊరు వెళ్తే నాకు పిల్లనిస్తానంటారు తెలుసా? పెంచుకోమనా? తాతయ్య, మీరు తర్వాత గొడవ పడవచ్చు. ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. లేకండి. నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తున్నాను. ప్రసాద్, నువ్వురా. ఎక్కడికి? నువ్వురా చెప్తాను. అలా ఎంతసేపు చూస్తావు? ఏదో ఒకటి అడుగు. అడగవా? రేయ్, వినిపించట్లేదా? అంటే ప్రేమగానే అన్నాను కదా. సరే, ఏంటి చెప్పు. నేను వాళ్ళని రమ్మని చెప్పలేదు ప్రసాద్. అమ్మ చెప్పిందంట నేను ప్రెగ్నెంట్ అని. మరి ఆవిడే రావచ్చు కదా. అమ్మతో పాటు బంధువులందరూ వస్తున్నారు. బంధువులంతానా? ఇది ఇల్లా మడత మంచాలి సత్రమా? నేనెవరిని రమ్మని చెప్పలేదు ప్రసాద్. నేను నిన్నేం అనలేదమ్మా. గజనీ మొహమ్మద్ దండయాత్ర చేసినట్టు బంధువులంతా ఒకేసారి ఇంటి మీద పడిపోతే ఎంత ఖర్చు?